హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం భారతదేశ చరిత్రలో భాగంగా కొన్ని ప్రశ్నలను చూద్దాం. నెంబర్ 1 క్వశ్చన్: ఈ క్రింది వారిలో సరైనదేది? నెంబర్ 1, ప్రాచీన శిలాయుగపు మానవుడిని క్వార్ట్జైట్ మానవుడు అంటారు. 2, ప్రాచీన మధ్య శిలాయుగానికి చెందిన మధ్యప్రదేశ్లోని భోపాల్కు సమీపంలో 500 కంటే ఎక్కువగా చిత్రకళతో కూడిన రాతి షెల్టర్స్ లభించాయి. 3, బూర్జహాంలో బూడిద రంగు కుండల అవశేషాలు ఎక్కువగా లభించాయి. 4, నాణెములపై ఉన్న బొమ్మలను అధ్యయనం చేసే శాస్త్రము సిగిలోగ్రఫీ. ఇందులో మనకు సరైనది ఏదని అడిగాడు. ఇక్కడ నంబర్ 1, ప్రాచీన శిలాయుగపు మానవుణ్ణి క్వార్ట్జైట్ మానవుడు అని అంటారు అని మనకు నంబర్ 1 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది సరైనదే. ఇక్కడ చారిత్రక పూర్వయుగంలో అంటే ఆది మానవుని ఆవిర్భావ దశలో ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, ఈ 3 యుగాలలో ఆది మానవుడి జీవన మనుగడ యాత్రనే మనము ప్రీ హిస్టరీ లేదా చారిత్రక పూర్వయుగం అంటాం. అంటే మొట్టమొదటిసారిగా ప్రాచీన శిలాయుగంలో ఆవిర్భవించిన ఆది మానవుణ్ణి ఆస్ట్రాలోపిథికస్ మానవుడు అని పిలుస్తామండి. ఆస్ట్రాలోపిథికస్ అని పిలుస్తున్నాం. ఈ మానవుడు ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో దారుసలేం సమీపంలో ఆవిర్భవించిన మొట్టమొదటి ఆది మానవుడు అన్నాం. మరి ఇక్కడ ఆప్షన్లు ఏమిచ్చారు? క్వార్ట్జైట్ మానవుడు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాచీన శిలాయుగం నాటి ఆది మానవుడు, ఈ ఆస్ట్రాలోపిథికస్ అనే ఆది మానవుడు క్వార్ట్జైట్ స్ఫటికశిల రాయిని ఉపయోగించిన వాడైనందువల్ల ఈ మానవుణ్ణి క్వార్ట్జైట్ మానవుడు అని కూడా పిలుస్తున్నారు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్లో సెకండ్ 1, ప్రాచీన మధ్య శిలాయుగానికి చెందిన మధ్యప్రదేశ్లోని భోపాల్కు సమీపంలో 500 కంటే ఎక్కువగా చిత్రకళతో కూడిన రాతి షెల్టర్స్ లభించాయి. ప్రాచీన శిలాయుగంలో మధ్య శిలాయుగం యుగానికి చెందినటువంటి చిత్రకళ ఎక్కడ కనపడుతుంది అంటే మనకు మధ్యప్రదేశ్లోని బెంబెట్కా గుహలలో కనపడుతుంది. ఈ బెంబెట్కా గుహల్లో ఆది మానవుడు వేటాడినటువంటి సన్నివేశ చిత్రాలు చిత్రించబడినట్లు చెప్పబడ్డాయి. ఈ బెంబెట్కా గుహల్లో ఉన్న రంగులు ఎరుపు రంగు, ముదురు ఆకుపచ్చ రంగులు ఉన్నట్లు మనకు చరిత్రకారులు వివరించారు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలండి. నేను దీని కాన్సెప్ట్ను వివరిస్తున్నా, ఎందుకంటే బెంబెట్కా గుహల్లో ఉన్న రంగులు ఏవి అని కూడా ప్రీవియస్ పేపర్లు అడిగారు. కాబట్టి ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేట్మెంట్లో గమనించాలా మీరు? ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము అన్నాడు. రేపు ఆప్షన్లో ఏబిసిడీలు ఇచ్చే క్రమంలో ప్రాచీన శిలాయుగము మధ్య శిలాయుగము అని కనుక మనకు ఆప్షన్లు ఉంటే రైట్ ఆన్సర్. ఒకవేళ ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, సింధు నాగరికత అని ఇలా విడమరిచి ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం రైట్ ఆన్సర్ ఏం చేయాలి? ప్రాచీన శిలాయుగము రైట్ ఆన్సర్ చేయాలి. ఆప్షన్లో ప్రాచీన శిలాయుగం లేనప్పుడు మాత్రమే మనము మధ్య శిలాయుగము ఆన్సర్ చేయాలి. ఈ వేరియేషన్ కూడా మీరు గమనించండి. ఇక 3వ స్టేట్మెంట్ ఇది కూడా రైట్ ఆన్సర్ అండి. 3వ స్టేట్మెంట్, బూర్జహాంలో బూడిద రంగు కుండల అవశేషాలు ఎక్కువగా లభించాయి. ఇది కూడా రైట్, సరైనదే. కాశ్మీర్లోని శ్రీనగర్కు సమీపంలో ఉన్నది బూర్జహాం. ఈ బూర్జహాం అనే ప్రాంతంలో నవీన శిలాయుగానికి చెందినటువంటి బూడిద రంగు కుండలు అత్యధికంగా లభించాయి. ఇది రైట్ స్టేట్మెంట్. అయితే ఈ బూర్జహానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు మనం చూస్తే
కాశ్మీర్లోని శ్రీనగర్కు సమీపంలో ఉన్న బుర్జాహాం. బుర్జాహాం అనగా పుట్టిన చోటు అని అర్థం. పుట్టిన చోటు అని అర్థం. ఈ బుర్జాహాంలో చనిపోయిన మానవునితో పాటు పెంపుడు జంతువు కుక్కను కూడా పూడ్చిపెట్టే ఆచార సాంప్రదాయము మనకి బుర్జాహాంలో లభ్యమైంది. ఇదే బుర్జాహాంలో కుమ్మరి కుండలు కూడా కనుగొనబడ్డాయి. ఇదే బుర్జాహాంలో మనము బూడిద రంగు కుండలు అంటే కుమ్మరి వారు తయారు చేసే ఈ బూడిద రంగు కుండలు అత్యధికంగా లభించాయి. ఇది కూడా రైట్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్, నాణెములపై ఉన్న బొమ్మలను అధ్యయనం చేసే శాస్త్రము. ఇక్కడ చాలా లాజిక్ గమనించాలండి. సిగిలోగ్రఫీ అంటాము. అందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రతి విద్యార్థికి నాణెములను అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమనెటిక్స్ అంటాము. కానీ ఇక్కడ ఏమన్నాము? నాణెములపై ఉన్న బొమ్మలను స్పెసిఫిక్గా అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిగిలోగ్రఫీ అంటున్నాం. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏమి ఇచ్చారు? A13, B23, C24, D రైట్ ఆన్సరు 1, 2, 3, 4. క్రింది వానిలో సరైనది ఏదన్నాడు? ప్రతి స్టేట్మెంట్ కూడా సరైనదే. అంటే మనకు ప్రతి టాపిక్ పైన పూర్తి స్థాయిలో డెప్త్గా అవగాహన ఉన్నప్పుడే మనం ఇలాంటి క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలిసిన లాగానే ఉంటుంది కానీ ఇక్కడ క్వశ్చన్ మీరు ఆప్షన్ తప్పు చేసే ప్రమాదం ఉంటుంది. చూడండి ఎంత లాజిక్ అడిగాడో. రైట్, సెకండ్ వన్ క్వశ్చన్కి వెళ్దాం. గాంధార శిల్పరీతికి సంబంధించి సరైనది. నంబర్ 1, ఈ శిల్పరీతిని ప్రారంభించినది గ్రీకులు. నంబర్ 2, ఈ శిల్పరీతిని అభివృద్ధి చేసినది కుషానులు. 3, గ్రీకు, రోమన్, భారతీయ శిల్ప కళల సమ్మేళనమే గాంధార శిల్పకళ. 4, ఈ శిల్పరీతిలో 99% బౌద్ధము, శైవము 1% కనబడుతుంది. A 2, 3, B 1, 2, C 2 మాత్రమే, D 1, 2, 3, 4. మరి ఇందులో సరైనది ఏది? గాంధార శిల్పశైలికి సంబంధించి చూస్తే ఈ శిల్పరీతిని ప్రారంభించింది గ్రీకులు. రైట్ ఆన్సర్. ఎవరి గ్రీకుల్లో మరి? అలెగ్జాండరు అండ్ మీనాండరు వీరు ప్రారంభించారు. మరి ఈ గాంధార శిల్పరీతిని అభివృద్ధి చేసింది ఎవరన్నాము? కుషానులు. ఈ కుషానులలో ఎవరు? స్పెసిఫిక్ గా కనిష్కుడు. కుషానులలో గొప్ప పాలకుడైన కనిష్కుని కాలంలో ఈ గాంధార శిల్పకళ ఇంప్రూవ్మెంట్ అయింది, అభివృద్ధి జరిగింది. గ్రీకు, రోమన్ 2 స్టేట్మెంట్స్ సరైనదే. గ్రీకు, రోమన్, భారతీయ శిల్పకళ సమ్మేళనమే మనం గాంధార శిల్పకళ అంటాం. అంటే ఈ గాంధార శిల్ప రీతిలో 3 కళల యొక్క శిల్ప రీతి లక్షణాలు మేళావించబడ్డాయి. మరి ఇక్కడ మనము ఫస్ట్ చూస్తే గ్రీకు అన్నాం. మరి ఈ గాంధార శిల్ప శైలిలో ఎలాంటి గ్రీకు లక్షణాలు కనపడుతున్నాయి? గ్రీకుల యుద్ధ దేవుణ్ణి తలపిస్తున్నటువంటి ఒలంపస్ లక్షణాలు కనబడుతున్నాయి. అంటే గాంధార శిల్ప శైలిలో మలచబడినటువంటి బుద్ధుని రూపము, ఈ బుద్ధుని రూపంలో గ్రీకుల భావజాలము ఎలాంటి లక్షణాలతో కనపడుతుంది అంటే గ్రీకుల యుద్ధ దేవుణ్ణి తలపిస్తున్న ఒలంపస్ రూపంలో కనబడుతున్నాడు గాంధార శైలిలో బుద్ధుడు. రోమన్ శిల్పకళ లక్షణం ఏంటి? ఆజానుబాహుడు, నిలువెత్తు ఆజానుబాహుడు, పలుచని వస్త్రాలు, రింగులు తిరిగిన వెంట్రుకలు, ఇలాంటి లక్షణాలు ఇవి రోమన్ లక్షణాలు. భారతీయ లక్షణం ఏంటిది? మీసాలు గడ్డాలు పెంచుకొని భారతీయ యోగి వలె కనిపిస్తున్నాడు. ఇది మనకు రైట్ స్టేట్మెంట్. గ్రీకు, రోమన్, భారతీయ శిల్పకళల సమ్మేళనమే గాంధార శిల్పశైలి. చూడండి ఫోర్త్ వన్, ఈ శిల్ప రీతిలో 99% బౌద్ధం, 1% మాత్రమే శైవం. అంటే మేజర్గా టోటల్గా మనము ఇది వాస్తవంగా ఇది బౌద్ధ మతానికి చెందినటువంటి శిల్పరీతి. కానీ
క్షుణ్ణంగా లోతుగా సూక్ష్మంగా అధ్యయనం చేసినట్లయితే మనకు 1% శైవ మత భావజాలం కనపడుతుంది. రేపు అడుగుతాడు 99% బౌద్ధ మత భావజాలము, 1% శైవ మత భావజాలము కనపడుతున్నటువంటి శిల్పకళ ఏది? ఏ గాంధార శిల్పకళ, బి మధురా శిల్పకళ, సి అమరావతి శిల్పకళ, డి కుషానా శిల్పకళ. ఇలా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ కాన్సెప్ట్ను వివరిస్తున్నా. ఇది మనకు 99% బౌద్ధ భావజాలమే ఇందులో కనపడుతుంది. ఒక్కటి శైవ మత భావజాలం అనేది మనం గడ్డాలు మీసాలు పెంచుకొని మన భారతీయ యోగి వల్ల కనపడుతున్న బుద్ధుని రూపాన్నే మనము ఈ 1% శైవ మత భావజాలంగా చరిత్రకారులు చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మనకు రైట్ ఆన్సర్ ఏంటిది? ఇందులో కూడా డి ఆన్సర్ అండి. 1 2 3 4 ప్రతి ఒక్క స్టేట్మెంటు ఇందులో సరైనదే. ఇప్పుడు ఇదే గాంధార శిల్పకళకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, ఈ గాంధార శిల్పకళ మొట్టమొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్లోని భీమారన్కు సమీపంలో తక్ ఈ భామి అనే ప్రాంతం వద్ద కనుగొనబడింది. తక్ ఈ భామి అనే ప్రాంతం వద్ద కనుగొనబడింది మొట్టమొదటిసారిగా. ఇది కూడా మనకు చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న అండి. భారతదేశంలో విదిశా, కాశ్మీర్, అమరావతి ఈ ప్రాంతాలలో గాంధార శిల్పకళ కనపడుతుంది. ఈ గాంధార శిల్పకళ అనేది సౌందర్యానికి ప్రతిరూపము. ఈ గాంధార శిల్పరీతి తెల్లని చెల్వరాయిలో మలచబడ్డాడు బుద్ధుడు. రైట్, ఇది మనకు ఈ 2 క్వశ్చన్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తర్వాత బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.